హోటళ్లల్లా రెస్టారెంట్లల్లా బిర్యానీల బొద్దింక బిర్యానీల బల్లి బిర్యానీల ఎలుక తాగినాక తొక్కి పారేసిన సిగరెట్ ముక్కలు గిసొంటి కామన్గా వచ్చేటియే. అయితే పట్నం కర్మన్ ఘాట్ కాడ ఉండే ఒక రెస్టారెంట్లా ఒక కొత్త రకం వస్తువు వచ్చిందట. ఏందో మరది? బిర్యానీ తినేటప్పుడు బాస్మతి రైసు మటన్లు చికెన్లు పీసులే కాదు, అడిషనల్గా ఏదో ఒకటి కలిపి వడ్డించింది మనసుకు పడతలేనట్టుంది నడమ రెస్టారెంట్లు హోటళ్ళకు. ఇగో పట్నం కర్మన్ ఘాట్ కాడున్న ఈ హోటల్లో బిర్యానీ ఆర్డర్ ఇస్తే అందులో ఈ వస్తువును కూడా కలిపి వడ్డించిరట హోటళ్ళు. చూస్తుంటే ఏదో కాశ్మీర్లో వండే కుంకుమ పువ్వు రిక్కలెక్కనో నూనెల ఎర్రగా గోలి దగ్గరికైనా ఉల్లిగడ్డ ముక్కలెక్కనో అవపడుతుందిలే, కానీ ఇది ఇనుప ముక్కనట. మంచి ఆకలి మీద ఉన్న ఓ కస్టమర్ కసపిసమని బిర్యానీ నవ్వులుతుంటే కసుక్కున తలిగిందట పండ్ల నడమ. ఇదేంద్రు అని బయటికి తీసి చూస్తే ఇనుప ముక్క. వామ్మో అని హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకు చూపిస్తే ఇనుప ముక్కనే కదా బిర్యానీ అన్నాక గామాత్రం రావా బై, లైట్ తీసుకోబయ్యా, నీకు ఇనుప తీగే వచ్చింది, ఎలుకనో సిగరెట్ పీకనో బయల్లో బొద్దింకనో వచ్చినా ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళిపోతారు తెలుసా మా కస్టమర్లు అన్నట్టే మాట్లాడిరట. ఇక అట్ట అన్నటాలకు ఎక్కడో గాలిందట వచ్చిన కస్టమర్కు. వెంటనే ఈ హోటల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడట. చూసిరు కదా బిర్యానీ కమ్మగా ఉంటుంది కదా అని ఆ టేస్ట్ను కళ్ళు మూసుకొని ఆస్వాదించుకుంటూ కమ్మగా తిందామని చూసారు. అర్ధగంటకు ఇంకో అర్ధగంట ఆలస్యమైనా మంచిదే. కళ్ళు తెరుచుకొని గింజను పరిచబట్టి చూసినాకనే ముద్ద నోట పెట్టుకొని మంచిగా నవ్వులి తినుర్రి. ఎంత ఆకలున్నా చూడకుండా లపలప మింగి తిన్నారా అంటే మీ బొజ్జలకు బొద్దింకలు బలులే పోవచ్చు, నట్లు బోలట్లు ఇసొంటి ఇనుప తీగలు కూడా పోవచ్చు. పైలం జరా.